వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరపు కోళ్ళకి వాళ్ళ ప్రతిభకి ప్రత్యక్ష సాక్షి. ఎన్నో పద్యాలు చెప్పారు కొప్పరపు కోళ్ళు ప్రశంసిస్తూ. మరో పద్యాన్ని చూద్దాం, అద్భుతంగా ఉంటుంది ఆ పద్యం కూడా. కొప్పరపు కోళ్ళను ఆవిష్కరిస్తుంది ఆ పద్యం. ఆలోచించుట లేదు కల్పనకు, పద్యారంభయత్నము మున్నే లేదు, ఇంచుక ప్రాసకేని ఎతికేనని గొంకుగాన పట్టదు, ఏ ఆలస్యంబును గల్గబోదు, బలిరా అయ్యారే ఇవ్వారికి పాలే ఔజుమి, ఆసుధార కవిత ప్రారంభ నిర్వాహములు అన్నాడు. ఆలోచించుట లేదు కల్పనకు. ఒక పద్యాన్ని వర్ణించాలంటే అసలు ఆలోచించడమే ఉండదు. ఆలోచించట లేదు కల్పనకు, పద్యారంభయత్నము మున్నే లేదు. పద్యం ఎత్తుకోవటమే దానికోసం ప్రాక్టీసు ప్రిపరేషను ఏమీ లేదు. ఆలోచించట లేదు కల్పనకు, పద్యారంభయత్నము మున్నే లేదు, ఇంచుక ప్రాసకేని ఎతికేనని గొంకు కనపట్టదు. ప్రాస కోసం ఎతి కోసం ఎటువంటి గొంకు భయము లేనే లేదు. ఆలోచించట లేదు కల్పనకు, పద్యారంభయత్నము మున్నే లేదు, ఇంచుక ప్రాసకేని ఎతికేనని గొంకు కనపట్టదు, ఏ ఆలస్యమును కలగబోదు. ఆలస్యమే ఉండదు, అడగటమే తడు ఉట్టక్కని చెప్పేస్తారు. ఏ ఆలస్యమును కలగబోదు, బలిరా అయ్యారే ఇవ్వారికి పాలే ఔజుమి, ఆసు కవిత ప్రారంభ నిర్వాహములు. ఇలాంటి వారికి ఆసుగా కవిత్వం చెప్పటం, వేగంగా అవధానాలు చేయటము వాళ్ళకి అసలు చాలా లీల అవలీల అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరపు కోలిపై చెప్పిన అద్భుతమైన పద్యాల్లో ఇదొక మణిపూస, ఒక అద్భుతమైన రత్నం, పద్యరాజం ఇది.